హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీనందన్ గారిని వేదిక మీదకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అని యాంకర్ చెప్పగానే లక్ష్మి స్టేజ్ వెనుక వైపుకి వెళ్ళి స్టేజ్ మీదకి రావడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే సరిగ్గా రౌడీలు వచ్చి లక్ష్మి నోటిని మూసేసి అక్కడి నుండి లాక్కు వెళ్తూ ఉంటారు. తర్వాత చాలా బలవంతంగా లక్ష్మికి మత్తుమందు ఇచ్చేసి స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఈ లోపల సరే ఈ రౌడీల దగ్గరికి వచ్చే లోపల లక్ష్మికి బుర్కా వేసేసి అంటే ఏం చేస్తున్నారు అని సరే అడగటంతో, మేడం ఇదిగో లక్ష్మి గారిని మేము కిడ్నాప్ చేసేసాము, స్పృహ కోల్పోయేలా చేసి ఎవరు గుర్తుపట్టకుండా ఇలా బుర్కా వేసేసాము. మేము ఇక్కడ నుండి ఈ లక్ష్మి గారిని తీసుకొని వెళ్ళడం చాలా కష్టం మేడం, కాబట్టి మా వల్ల కాదు. మీరు బయటికి తీసుకురండి, తర్వాత మేము మీ దగ్గర నుండి తీసుకువెళ్ళి ప్రాణాలు తీసేస్తామని ఆ రౌడీలు చెబుతారు. సరే గన్సోన్ పేలగానే మీరు జనాల్లో ఇక్కడ నుండి బయటికి వచ్చేయండి. మా పిఏ రాజు ఈ లక్ష్మిని తీసుకుని బయటికి వస్తారు, మీరు తీసుకువెళ్ళి ప్రాణాలు తీసేయండి అని సరే ప్లాన్ చెబుతూ ఉంటుంది. అలాగే మేడం అని రౌడీలు చెప్తారు. తర్వాత మనిషి చేతిలో గన్ ఉంటుంది. వెంటనే ఆ గన్నుని గాల్లోకి పేల్చడంతో తుపాకీ సౌండ్ వినపడడంతో అక్కడున్న జనం అందరూ కూడా అటు ఇటు చిందరవందర పరుగులు పడుతూ ఉంటారు. తర్వాత సరే ఈ మనిషి ఏమీ తెలియనట్లు కూర్చోవచ్చు. ఇప్పుడు పిఏ రాజు బుర్కాలో ఉన్న లక్ష్మిని తీసుకొని బయటికి రావడంతో రౌడీలు బుర్కాలో ఉన్న లక్ష్మిని కాలు ఎక్కించుకొని అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత మినిస్టర్ స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటారు. కాసేపట్లో లక్ష్మీనందన్ గారు ఇప్పుడు అవార్డు తీసుకోబోతున్నారు. మనం అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. లక్ష్మి రండి అని పిలుస్తూ ఉంటే మనిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే మిత్ర మాత్రం చాలా సంతోషం. లక్ష్మి స్టేజ్ మీద అవార్డు తీసుకోబోతుంది అని చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. మిత్ర వెనకాలే జాను కూడా కూర్చొని ఉంటుంది. జయదేవ్ కూడా చాలా సంతోషంగా లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటే సరియు మనిషి మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి బుర్కాలో తీసుకువెళ్ళింది అసలు లక్ష్మినేనా? ఇప్పుడు లక్ష్మి స్టేజ్ మీద అవార్డు తీసుకుంటుందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.